నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఇవాల్టి స్టడీ గైడ్లో విఐటి ఏపీ యూనివర్సిటీలో ఉన్న కోర్సులు ఏమిటి, ప్రస్తుతం ఇంజనీరింగ్లో ఉన్న డిమాండ్లో ఉన్న కోర్సులు ఏమిటి, నాన్ ఇంజనీరింగ్ కోర్సులకి విఐటి ఏపీ అందిస్తున్న స్కాలర్షిప్ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మరిన్ని వివరాలు అందించడానికి విఐటి ఏపీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్వి కోటారెడ్డి, రిజిస్ట్రార్ సిఎల్వి శివకుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
విఐటి అంటే అందరికీ గుర్తొచ్చేది ఇంజనీరింగ్ కదా, సో ఇంజనీరింగ్ కాకుండా ఇంకా ఏ కోర్సులు అందిస్తున్నారు? విఐటి అంటే మీరు అన్నట్టు గుర్తుకొచ్చేది ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే మన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో విఐటికి #1 ప్లేస్ ఉన్నది ఇన్ ది ప్రైవేట్ యూనివర్సిటీస్లో, ఇంజనీరింగ్ యూనివర్సిటీస్లో. విఐటి ఒక ఇంజనీరింగే కాకుండా నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ మీద కూడా ఈసారి దృష్టి పెట్టింది. అందుకనే విఐటి ఏపీ యూనివర్సిటీలో నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంతకుముందు కూడా స్టార్ట్ చేసాము, ఇంకా ఇప్పుడు యాడ్ చేస్తున్నాం ఇంకో కొన్ని ప్రోగ్రామ్స్. నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ వచ్చేసి మనకి ముఖ్యంగా స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉన్నది. అందులో బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, తర్వాత బీబీఏ స్పెషలైజేషన్ ఇన్ ఫిన్టెక్, బీబీఏ స్పెషలైజేషన్ డిజిటల్ మార్కెటింగ్. అలా కాకుండా ఈ రెండు ఇంతకుముందు స్టార్ట్ చేసాం, 2018లో స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్స్. అది కాకుండా బీకామ్ ఫైనాన్స్, ఇది న్యూ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం ఈ ఇయర్ నుంచి. అయితే ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఈ ఇయర్ ఏం చేసామంటే ఇండస్ట్రీ పార్ట్నర్స్ని తో ఎంఓయూ సైన్ చేసాము. పర్టికులర్గా ఫిన్టెక్, బీబీఏ ఫిన్టెక్కి ఆల్ఫా బీటా యుఎస్ఏ కంపెనీతో ఎంఓయూ సైన్ చేసాము. అలానే డిజిటల్ మార్కెటింగ్కి డిజిటల్ స్కాలర్ అనే కంపెనీతో ఎంఓయూ సైన్ చేసాము. బీకామ్ ఫైనాన్స్కి మాస్టర్ మైండ్స్ సిఏ కోచింగ్ సెంటర్తో, సిఏ కోచింగ్ అకాడమీతో ఎంఓయూ సైన్ చేసాము. ఇది కాకుండా ఇంతకుముందే మనకి బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉన్నది. దానికి 2+2 అరేంజ్మెంట్, అంటే 2 years విత్ విఐటి ఏపీ యూనివర్సిటీ, 2 years ఇన్ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ యుఎస్ఏ. ఆ అరేంజ్మెంట్ ఉన్నదన్నమాట. అంటే క్రెడిట్ ట్రాన్స్ఫర్ పాసిబుల్ అవుతుంది. 2 years ఇక్కడ చదివిన తర్వాత 2 years అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో బీబీఏ చేస్తే వాళ్ళకి అరిజోనా స్టేట్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ వస్తుంది అనమాట. అలానే ఇంకో ప్రోగ్రామ్ బీబీఏ, అది కూడా బీబీఏ మాకు యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ డేర్బౌన్తో ఎంఓయూ ఉన్నది. ఈ ఎంఓయూ ప్రకారం 2 సంవత్సరాలు విఐటి ఏపీలో చదివి మిగతా 2 సంవత్సరాలు అక్కడ చదివితే వాళ్ళకి యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ డేర్బౌన్ నుంచి డిగ్రీ దొరుకుతుంది అనమాట. విఐటి ఏపీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? అలాగే విఐటి ఏపీ స్పెషాలిటీ ఏమిటి? విఐటి ఏపీ స్టార్ట్ చేసి 2017లో స్టార్ట్ చేశాము. 2017 నుంచి బాగా గ్రోత్ అయింది, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే 600 స్టూడెంట్స్ స్టార్ట్ చేశాము. ఈరోజు మోర్ దాన్ 4700 స్టూడెంట్స్ చదువుతున్నారు విఐటి ఏపీ యూనివర్సిటీలో. 7 స్కూల్స్ ఉన్నవి ఇప్పుడు. ఈ 7 స్కూల్స్ స్పెషాలిటీ ఏంటంటే, విఐటి ఏపీ యూనివర్సిటీ ఓవరాల్ స్పెషాలిటీ ఏమిటంటే క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. వీళ్ళు ఇండస్ట్రీ ఓరియంటెడ్ టెక్నికల్, ఇండస్ట్రీ ఓరియంటెడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళు స్టూడెంట్స్కి బోధిస్తున్నారు. తర్వాత స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రీసెర్చ్ ఫెసిలిటీస్, చాలా మంచి రీసెర్చ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే రీసెర్చ్ స్కాలర్స్ని, పిహెచ్డి స్టూడెంట్స్ కానివ్వండి, బీటెక్ స్టూడెంట్స్ కానివ్వండి, తర్వాత బీబీఏ, ఎనీ స్టూడెంట్, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, వీళ్ళందరికీ మంచి రీసెర్చ్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నాం అనమాట. ఇంటర్ తర్వాత ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్ స్టూడెంట్స్ అందరికీ ఉంటుంది. సో ఒక స్టూడెంట్ ఇంటర్ తర్వాత ఏం చేయాలి అనేది ఎలా డిసైడ్ చేసుకోవాలంటారు? ఏ ప్రాతిపదికన దాన్ని బేస్ చేసుకొని తీసుకోవాలంటారు? నమస్కారం. సాధారణంగా విద్యార్థులు 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ చదివే సమయంలోనే ఫ్యూచర్లో ఏవేం డిగ్రీ చదివితే వాళ్ళకి భవిష్యత్తులో ఉపాధి ఏర్పాటు కలుగుతుంది, అదే సమయంలో ఉన్నత విద్యలకు ఏ ప్రోగ్రాం యూజీ లెవెల్లో చదివితే ఉపయోగపడుతుంది అనే ఆలోచనల విషయంలో ఈనాడు ఉన్న కుటుంబ వ్యవస్థ ప్రక్రియలో భాగంగా చాలామందికి చాలా సమస్యలు, సందేహాలు ఉంటాయి. కాకపోతే నేటి తరం తల్లిదండ్రులు కూడా విద్యావంతులుగా ఉండటం వలన వారికి అనేక ప్రోగ్రామ్స్ పట్ల అవగాహన ముందుగానే ఉండటం, అదే సమయంలో ఈ విద్యార్థులకు వాళ్ళ కాలేజెస్లో, జూనియర్ కాలేజెస్లో కానీ, సిబిఎస్ఈ స్కూల్స్లో కానీ
తోటి విద్యార్థులు ఉపాధ్యాయుల ద్వారా కూడా ఏ ప్రోగ్రామ్స్ చదివితే డిగ్రీ ప్రోగ్రాంలో వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది అనే విషయాన్ని ఈ +1 అంటే ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ తీసుకునేటప్పుడే వాళ్ళు ఒక నిర్ణయానికి రావడానికి జరుగుతుంది. కాకపోతే కొంతమంది విద్యార్థుల్లో అలా కాకుండా ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ని ఎంపిక చేసుకునే క్రమంలోనే రానున్న విద్యా సంవత్సరంలో అంటే సెకండ్ ఇయర్లో వాళ్ళు అనుకున్న విధంగా ఏ ప్రోగ్రామ్ అయితే చదవాలనుకుంటారో యూజీ ప్రోగ్రాంలో అది అడ్మిషన్ దొరకని పరిస్థితుల్లో వాళ్ళకి మార్కులు తక్కువ రావటం వలన కానీ లేదా సంబంధించిన ప్రవేశ పరీక్షలలో వాళ్లకు కావలసిన మెరిట్ దొరకపోవటం వలన కానీ మరలా ఏం చెయ్యాలి అనే సందేహం చాలా వాళ్ళ మనసులో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అదే సమయంలో తల్లిదండ్రులకు కూడా చాలా మనసులో ఒక వ్యాకులత కలుగుతుంది. ఈ క్రమంలో నేను ఒక ప్రొఫెసర్గా చెప్పేది ఏంటంటే ఏ విద్యార్థి అయినా సరే ఏ తల్లిదండ్రులైనా సరే ముందు వాళ్ళ బిడ్డల్ని కూర్చోపెట్టి నేను ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదవాలనుకుంటున్నాను అనే విషయాన్ని 10వ తరగతి హాలిడేస్ తర్వాతనే కూర్చోపెట్టి మాట్లాడి ఆ ప్రకారంగా ఒక ప్రణాళిక పరంగా ఒక +1 అడ్మిషన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకొని ఆ ప్రకారంగా కనుక దినము రేపు రాబోయే డిగ్రీ ప్రోగ్రాం ఏం చదువుతానో ఆ ప్రకారంగా ఇప్పుడే పునాది వేసుకుంటూ ఉంటే రానున్న ఈ ప్రవేశ పరీక్షలు ఏమైనా కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, డెంటల్ కానివ్వండి, వ్యవసాయ శాస్త్రం కానివ్వండి, న్యాయశాస్త్రం కానివ్వండి, ఏమైనా సరే వాటిలలో మంచి మెరుగైన ఫలితాలతో వాళ్ళు రాణించటానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే నేటి తరం తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఇప్పుడు చూస్తే ఇంజనీరింగ్తో పాటు ముఖ్యంగా ఇంజనీరింగ్కి సంబంధం లేని ప్రోగ్రామ్స్ కూడా తీసుకోవడానికి చాలా ముందుకు వస్తున్నారు. అయితే ఏ ప్రోగ్రాం చదివితే వాళ్ళకి ఉన్నత విద్యకు కానీ ఉపాధికి కానీ అవకాశాలు ఉంటాయి అనే విషయాలు తెలియజేయడానికి వాళ్లకు ఈ వేదికలు కరువైనాయి. ఈ క్రమంలో VIT AP విశ్వవిద్యాలయం అమరావతి ఆంధ్రప్రదేశ్ వారు ఎక్కడైతే నేను రిజిస్ట్రార్గా పనిచేస్తున్నానో ఆ యూనివర్సిటీలో చాలా ఇంజనీరింగ్కి సంబంధం లేని మన సాంప్రదాయపరమైనటువంటి ట్రెడిషనల్ కన్వెన్షనల్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. BA అనండి, BBA అనండి, BSc అనండి, 5 ఇయర్ MTech సాఫ్ట్వేర్ కోర్స్ అనండి, లా అనండి, అలా విభిన్నమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏ డిగ్రీ చదివితే వాళ్లకు బాగుంటుంది అని వాళ్ళకి అనిపిస్తుందో ఆ డిగ్రీ చేసుకోవడానికి వాళ్ళకి ఏ ఇంటర్మీడియట్ చదివితే ఏ డిగ్రీ చదవగలరు అనే విషయాన్ని మనం కూలంకుషంగా తెలియచేసి వాటి యొక్క ప్రవేశ పరీక్ష సంబంధించినటువంటి విషయాలు వాటి యొక్క నియమ నిబంధనలు కూడా VIT వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. సో ఇంజనీరింగ్ లో కొత్త కోర్సులు వస్తున్నాయి. సో దానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉందంటారు? ఇంజనీరింగ్ లో కొత్త కోర్సులు రాకపోతే స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ దొరకవు. అందుకనే అది దృష్టిలో పెట్టుకొని లేటెస్ట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో ఇండస్ట్రీలో అవి మా కరికులంలో ఏర్పాటు చేసుకున్నాం అనమాట. మనం ఇంజనీరింగ్లో ఏం చేస్తున్నామంటే కొత్తగా కరికులం డిజైన్ చేస్తున్నాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ 150 క్రెడిట్ చేస్తే వాళ్ళకి బేసిక్ డిగ్రీ వస్తుంది అనమాట. మైనర్ స్పెషలైజేషన్ అనేది స్పెషల్గా ఇస్తాం అనమాట డిగ్రీ. ఇవన్నీ కూడా మైనర్ స్పెషలైజేషన్స్ నేను చెప్పిన రోబోటిక్స్ కానివ్వండి, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఫిన్టెక్, ఇవన్నీ కూడా మైనర్ స్పెషలైజేషన్స్. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఇండస్ట్రీలో జాబ్స్ దొరకడానికి చాలా అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇండస్ట్రీ పార్ట్నర్తో MOU సైన్ చేస్తున్నాం అనమాట. ఇండస్ట్రీ పార్ట్నరే కానివ్వండి, తర్వాత ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పార్ట్నర్సే కానివ్వండి, వీటన్నిటి వల్ల ఏంటంటే స్టూడెంట్స్కి మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి అన్నమాట. చాలా మంది ఇప్పుడు మళ్ళీ సాంప్రదాయ కోర్సుల వైపు వెళ్తున్నారు. సో మీ దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి, దానికి సంబంధించి ఉపాధి ఏ విధంగా ఉందంటారు? సాంప్రదాయ కోర్సులు అవి సాధారణంగా ఒక మామూలు డిగ్రీ అనుకోవడానికి అవకాశం లేదండి. ఈరోజు సమాజంలో
ఉన్నత స్థానాల్లో ఉన్న వారు అందరూ కూడా కొందరైనా కానీ ఖచ్చితంగా చూశారంటే ఇంజనీరింగ్ ద్వారానో మెడిసిన్ ద్వారానో మాత్రమే ముందుకు రాలేదు. బిఏ చదివి, బీకామ్ చదివి, లా చదివి వాళ్ళు కూడా భవిష్యత్తులో రాణించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో చూస్తే అమరావతిలో, ఆంధ్రప్రదేశ్లో బీబీఏ 3 సంవత్సరాల బీబీఏ ప్రోగ్రాం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ డియర్బాన్ వారితో అకాడమిక్ పార్ట్నర్షిప్ తోటి 3 సంవత్సరాల బీబీఏ ప్రోగ్రాం ఆఫర్ చేస్తున్నారు. అది పూర్తిగా యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ యొక్క కరికులం బేస్ చేసుకున్న కోర్స్ ప్రోగ్రాం, 3 ఏళ్ల ప్రోగ్రాం. ఆ 3 ఏళ్లు పూర్తి చేసి విఐటి ఏపీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ తీసుకోవచ్చు. తర్వాత ఉన్నత విద్యకు వెళ్లాలనుకున్నప్పుడు అమెరికాలో ఈ డిగ్రీని ఆధారంగా ప్రాధాన్యత ఉంటుంది. అదే క్రమంలో ఇక్కడ 2 ఏళ్లు చదివి బీబీఏ, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్లో మరలా 2 ఏళ్లు చదివి అక్కడ యూనివర్సిటీ డిగ్రీ సంపాదించుకునే అవకాశం కూడా ఆ బీబీఏ ప్రోగ్రాం ద్వారా ఉంది. ఇట్లాగే బీబీఏలోనే మరొక ప్రోగ్రాం బిజినెస్ అనాలిటిక్స్ అని ఇంకో ప్రోగ్రాం ఉంది. ఇది కూడా అమెరికాలోని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా వీరితోటి అకాడమిక్ పార్ట్నర్షిప్ పెట్టుకోవటం, ఆ ప్రోగ్రాం ద్వారా ఇక్కడ అమరావతి విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో 3 ఏళ్లు చేసి విఐటి ఏపీ డిగ్రీ తీసుకోవటం, లేదా 2 ఏళ్లు ఇక్కడ చదివి మరో 2 ఏళ్లు యుఎస్లో స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో 2 ఏళ్లు చదివి అక్కడ డిగ్రీ తీసుకోవటం ఒక మార్గం. అంటే క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఉంది ఈ ప్రోగ్రాం వలన, ఈ యొక్క అకాడమిక్ పార్ట్నర్షిప్ వలన. దీని ద్వారా అక్కడ 2 ఏళ్లు చదవటం వలన అక్కడ ఉద్యోగాలు మెండుగా దొరుకుతాయి. అదే సమయంలో ఇక్కడ 3 ఏళ్లు పూర్తి చేసి ఒకవేళ అక్కడ ఉపాధి కోసం వెళ్తే కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ డిగ్రీకి విలువ. ఇలాగే బీబీఏలో డిజిటల్ మార్కెటింగ్ అని ఒక ప్రోగ్రాం ఉంది. ఇది ఉపాధి క్రమంగా చూస్తే నేటి తరం ఎక్కడ చూసినా కూడా డిజిటలైజ్డ్. నేను మాట్లాడుతున్న ఈ మాధ్యమం ద్వారా కానీ, మీరు వీక్షిస్తున్న ఈ మాధ్యమం కానీ అంతా కూడా డిజిటల్ మీడియా. ఈ డిజిటల్ మీడియాలో ఈ రోజున ప్రతి విషయం కూడా మనకి తలుపు తట్టి మనకు అన్ని విషయాలు కూడా తెలియచేస్తుంది. ఈ డిజిటల్ మీడియాలో బీబీఏ ప్రోగ్రామ్ని మనం దేశంలో పేరు పొందినటువంటి డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా అకాడమిక్ పార్ట్నర్షిప్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది చాలా ఉపాధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అట్లాగే బీకామ్ ఫైనాన్స్. బీకామ్ ఒకనాటి కాలంలో ఉన్న విధంగా మాత్రమే కాదు, స్పెషలైజ్డ్ కోర్స్ బీకామ్ ఫైనాన్స్. ఈ బీకామ్ ఫైనాన్స్ ప్రోగ్రాం వలన చాలా మంది విద్యార్థులు నేను బీకామ్ చదువుతూనే చార్టర్డ్ అకౌంటెన్సీ కూడా చదవగలనా, చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సుకి నాకు అవకాశం దొరుకుతుందా, ఫౌండేషన్ దొరుకుతుందా అనే దృక్పథం ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ బీకామ్ ఫైనాన్స్ అనే ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది. తద్వారా స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ లో కానీ, బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో కానీ ఎక్కడ చూసినా కూడా ఇటువంటి బీకామ్ ఫైనాన్స్ డిగ్రీ ద్వారా ఉపాధి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది 3 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రాం. అలాగే బీఎస్సీ డేటా సైన్స్ ప్రోగ్రాం. బీఎస్సీ డేటా సైన్స్ అనేది, ఈ డేటా సైన్స్ అనగానే ప్రతి విద్యార్థికి కూడా డేటా సైన్స్, డేటా మైనింగ్ అనే విషయాలు బాగా వాళ్ళకి ఆకలింపు ఉన్నాయి. ఈ డేటా సైన్స్ ప్రోగ్రాం వలన 2 ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ డేటా సైన్స్ తీసుకున్న వాళ్ళు నేరుగా ఎంఎస్సీ డేటా సైన్స్ కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. అంటే బీఎస్సీని అదే విధంగా కంటిన్యూయేషన్ 2 ఏళ్లు అదనంగా బీఎస్సీ ఎంఎస్సీ డేటా సైన్స్ ప్రోగ్రామ్ అంటారు. అంటే మీకు ఇది 2 డిగ్రీస్ సమానంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే బిఏ పబ్లిక్ సర్వీస్, ఇది చాలా వినూత్నమైనటువంటి ప్రోగ్రాం. బిఏ పబ్లిక్ సర్వీస్ ఇది 5 ఏళ్ల ప్రోగ్రాం కింద ఎంఏ పబ్లిక్ సర్వీస్గా కూడా రూపొందించుకోవచ్చు. ఏమిటి ఈ ప్రోగ్రాం వలన సుగుణం అంటే, ఈ మనకు
సమాజంలో ఉన్న ఉన్నతాధికారులు అందరూ కూడా యూపీఎస్సీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్ ఈ యొక్క కోర్సులన్నీ కూడా వాళ్ళు చదివి ఎట్లాగైతే అధికారులుగా వస్తున్నారో, ఈ బిఏ, ఎంఏ పబ్లిక్ సర్వీస్ ప్రోగ్రాం వలన విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో దేశంలో ప్రాచుర్యం పొందినటువంటి ఈ ఐఏఎస్, ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ అనేటువంటి అకాడమీ ద్వారా ఈ బిఏ, ఎంఏ పబ్లిక్ సర్వీస్ కోర్సుని ఆరంభించడం జరిగింది. ఇందులో ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన తర్ఫీదు ఇవ్వటం కానీ, అటువంటి సబ్జెక్టులకు సంబంధించినటువంటివి ఈ బిఏ, ఎంఏ ప్రోగ్రామ్ లో క్రోడీకరించడం జరిగింది. ఇది చాలా చాలా అరుదైన ప్రోగ్రాం. ఇది చాలా మందికి ఎంతో ఉన్నతమైనటువంటి భవిష్యత్తును కల్పించడానికి మార్గం ఏర్పడినటువంటి ప్రోగ్రాం. అట్లాగే ఎంటెక్ 5 ఇయర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాం ఉంది. బీటెక్ లాగా కాదు, ఇది ఎంటెక్ 5 ఇయర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాం. దీని వలన కూడా బీటెక్ విద్యార్థులు ఎట్లాగైతే సాఫ్ట్వేర్ రంగంలో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో పనిచేస్తున్నారో, అట్లాగే 5 సంవత్సరాల ప్రోగ్రాం అంటారు దీన్ని, ఇంటెగ్రేటెడ్ ప్రోగ్రామ్. దీని వలన కూడా మనం సాఫ్ట్వేర్ రంగంలో రాణించడానికి ఈ ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ద్వారా ముందుకు వెళ్ళొచ్చు. అలాగే టీసీఎస్ కంపెనీ ద్వారా మనం ఎంటెక్ 5 ఇయర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కూడా విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా 5 ఇయర్ ఇంటెగ్రేటెడ్ ప్రోగ్రామ్. నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్లు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? దానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏముందంటారు? నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కి ఇందాక నేను చెప్పినట్లు బీబీఏ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, లా కానివ్వండి, ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా వాళ్ళకి భారతదేశంలో ఎటువంటి బోర్డు నుంచైనా సరే, సిబిఎస్ఈ బోర్డు కానివ్వండి, ఐసిఎస్ఈ బోర్డు కానివ్వండి, ఆయా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు కానివ్వండి, ఆయా బోర్డుల నుంచి టాపర్లుగా ఉన్న విద్యార్థులకి 100% 5 ఏళ్ల కోర్సు అయితే 5 ఏళ్లు, 3 ఏళ్ల కోర్సు అయితే 3 ఏళ్లు, కంప్లీట్ గా 100% స్కాలర్షిప్ తో పాటు వాళ్ళకి విద్యను అవకాశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. అట్లాగే దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఏ స్టూడెంట్స్ అయితే ఆయా జిల్లాల్లో టాపర్ గా ఉంటారో వాళ్ళకి ఈ చెప్పినటువంటి నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ బీబీఏ, బీకామ్, లా ఇవన్నిట్లలో కూడా 50% 50% ఫీజు రాయితీ ఇస్తూ ఈ 3 ఏళ్ల కోర్సు అయితే 3 ఏళ్లు, 5 ఏళ్ల కోర్సు అయితే 5 ఏళ్లుతో పాటు వాళ్ళకి 50% 50% ఫీజులో స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క క్యాండిడేట్స్ కనుక ఆడపిల్లలుగా ఉంటే మరొక 25% అంటే 50% తో పాటు జిల్లాలో టాపర్లుగా ఉన్నటువంటి విద్యార్థులు దేశంలో ఏ జిల్లా అయినా సరే ఆ 50% తో పాటు ఆడపిల్లలుగా ఉంటే కనుక మరొక 25% అంటే 75% ఫీజు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం యొక్క 3 ఏళ్ల పాటు, లేదంటే ఆయా ప్రోగ్రాం 5 ఏళ్ల ప్రోగ్రాం అయితే 5 ఏళ్ల పాటు కూడా. ఇట్లా మనకు విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కి మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే పీజీ ప్రోగ్రామ్స్ లో కూడా ఎవరైతే 3 ఏళ్ల డిగ్రీ బయట చదువుకొని విఐటి ఏపీలో పీజీ ప్రోగ్రామ్ చేయాలనుకుంటారో, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, అట్లాగే ఎంటెక్ 2 ఇయర్ ఎంటెక్ విఎల్ఎస్ఐ ప్రోగ్రామ్, అటువంటివి ఏం చేయాలనుకున్నా కూడా కనీసం ఎవరైతే 90% మార్కులు ఆ పైన ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా 100% ఫీజు స్కాలర్షిప్ ఉంటుంది. అట్లాగే 80% దానికి పైన ఉన్న మార్కులు సంపాదించి డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు కూడా విఐటి ఏపీలో ఈ 2 సంవత్సరాల పీజీ ప్రోగ్రాంలో 50% ఫీజు స్కాలర్షిప్ ఉంటుంది. చూసారుగా, ఇది వాటి స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.